వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఏపీ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. అందులో కూడా కాకతీయులు టాపిక్ మనం చూస్తున్నాం. ఈ కాకతీయులో గత క్లాస్లో రాణి రుద్రమ్మదేవి టాపిక్ మనకు పూర్తి కంప్లీట్ చేయండి. గత క్లాస్లో మీకు క్వశ్చన్ ఇచ్చానండి, దాని ఆన్సర్ చూస్తాను చూడండి. కాకతీయ పాలకుడు రాణి రుద్రమ్మదేవికి రాయ గజకేసరి అనే బిరుదు ఏ శాసనంలో ప్రస్తావించిందని ఆన్సర్ వచ్చి మనకు బీదర్ కోట శాసనం. ఏ శాసనం? బీదర్ కోట శాసనం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ క్లాస్లో మనకు కాకతీయ చివరి పాల్గొంటి రెండవ ప్రతాప క్లాస్ మనం పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ మనకు కాకతీయులకు సంబంధించి యుగ విషయాలతో మనకు కంప్లీట్ చేసుకుందాం. త్వరలో కూడా మీకు ఈ కాకతీయుల పీడిఎఫ్ సంబంధించి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. గత పీడిఎఫ్ సంబంధించి మనకు టోటల్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయి ఈ పీడిఎఫ్ మీలో ఎవరికైనా కావాలి అంటే మనకు వాట్సాప్ నెంబర్ 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఈ టోటల్ పీడిఎఫ్స్ మనకు 12 టాపిక్స్ ఉంటాయి. ప్రాక్టీస్ బేస్డ్ మనకు కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనకు 281 రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది. అత్యంత సమగ్ర సమాచారంతో కూడి పీడిఎఫ్స్ అనేవి బిఎస్ఎల్ హనుమంతరావు, ఎవరు? బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు మరియు తెలుగు అకాడమీ బుక్స్ యొక్క సోర్స్తో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ క్లాస్ స్టార్ట్. రెండవ ప్రతాపరుద్రుడు, ఈయన యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1295 నుండి 1323 వరకు. ఈ 1323తోని కాకతీయ సామ్రాజ్యం అనేది అంతమవడం జరిగింది. ఓకే, రుద్రమ్మదేవికి పురుష సంతానం అనేది లేదు. గణపతి దేవుని లాగానే రుద్రమ్మదేవి కూడా మగ శిశువులు అనేవారు ఎవరూ లేరు. రుద్రమ్మదేవికి ముమ్మిడమ్మ, రుయ్యమ్మ, రుద్రమ్మ అనే ముగ్గురు కుమార్తెలు కలరని గత క్లాస్లో కూడా చెప్పాను. ముమ్మిడమ్మ యొక్క భర్త అనగా కాకతీయ వంశస్థుడు మహాదేవునికి ఇచ్చి వివాహం చేసింది. అలానే రుయ్యమ్మను బ్రాహ్మణ సేనాధిపతి ఇందురూరి అన్నయ్య మంత్రికి ఇచ్చి వివాహం చేసింది. చివరి కుమార్తె రుద్రమ్మను యాదవరాజు ఎల్లాన దేవుడికి ఇచ్చి వివాహం చేసింది. ఓకే, ఈ ముమ్మిడమ్మ మరియు మహాదేవుల యొక్క సంతానమే రెండవ ప్రతాపరుద్రుడు. ఇక్కడ చూడండి, ముమ్మిడమ్మ మరియు మహాదేవుల యొక్క కుమారుడే రెండవ ప్రతాపరుద్రుడు అనగా ప్రతాపరుద్రుడు రుద్రమ్మదేవి యొక్క మనవడు. చూడండి, ఈ రెండవ ప్రతాపరుద్రుడు రుద్రమ్మదేవి యొక్క మనవడిగా కాకతీయ రుద్రకుమార మరియు కుమార రుద్రదేవ అనే పేరుతో యువరాజు పదవిని పొంది రాజ్య కార్యకలాపాలు నిర్వహించారు. గత ప్రీవియస్ ఎగ్జామ్ కూడా ఇవ్వడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు రుద్రమ్మదేవి యొక్క మనవడిగా కాకతీయ రుద్రకుమార మరియు కుమార రుద్రదేవ అనే పేర్లతో రాజ్య కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. రుద్రమ్మదేవి యొక్క మరణాంతరం రుద్రమ్మదేవి క్రీస్తు శకం 1289 మరణించింది. మనకు చందుపట్ల శాసనం కూడా తెలుపుతుంది. అనంతరం రెండో ప్రతాపరుద్రుడు పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ రెండో ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నటువంటి రాజ నర్తకి మాచలదేవి, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఈమె గొప్ప పెయింటర్, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రాజనర్తకే కాదు, ఒక పెయింటర్ కూడా మాచలదేవి. రెండో ప్రతాపరుద్రుని కాలంలో న్యాయంకర వ్యవస్థ పునర్నిర్మాణం జరిగి బాగా పటిష్టమైంది. అసలు న్యాయంకర వ్యవస్థను ప్రారంభించిన వారు ఎవరు? రుద్రమ్మదేవి. ఎంతమంది నాయకులు ఉండేవారు? 72. మరి ఇతని కాలంలో 75 లేదా 77 మంది ఉన్నారు. కాబట్టి మీరు 75 గుర్తుపెట్టుకోవాలి. గత క్లాస్లో ఏం చెప్పాను? రుద్రమ్మదేవి కాలంలో 70 ఉన్నారు. తర్వాత కాలంలో 75 లేదా 77 మంది ఏర్పడ్డారు అని చెప్పి నాయకులుగా చెప్పాను. ఓకే, మనకు ఈ ముగ్గురు సమాచారం కూడా ఉంది కాబట్టి కొన్ని బిక్స్ ప్రీవియస్ చెక్ చేసుకొని మీకు సమాచారం ఉంటుంది. మనకు 75 గుర్తుపెట్టుకోండి. రుద్రమ్మదేవి కాలంలో 72, ఇతని కాలంలో 75 గుర్తుపెట్టుకోవాలి. ఇతని కాలంలో రాజ్యాన్ని 77 లేదా 75 నాయంకరాలుగా విభజించాడు. ఎన్ని రాజ్యాలుగా? 75 లేదా 77గా. ఈ నాయంకరంలో ఎక్కువ భాగం వెలమ కులస్తులు ఉండటంతో వర్ణ వైషమ్యాలకు దోహదప్రారంభమై ప్రతాపరుద్రుని పట్ల ఆగ్రహం కలిగిందని స్థానిక చరిత్ర ద్వారా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ నాయంకర వ్యవస్థలో ఏ కులస్తులు? మనకు వెలమ కులస్తులు. ఓకే, నోడ్చండి. ఇతని కాలం మొత్తం నాయకులు ఎంతమంది? 75 లేదా 77 మంది. 75 గుర్తుపెట్టుకోవాలి. రెండో ప్రతాపరుద్రుని కాలంలో మనకు 75 ఇవ్వలేదనుకోండి, ఎగ్జామ్లో 75 అని ఇస్తారు. ఇతని పరిపాలనా కాలం అంటే 2 అయితే ఇవ్వరు. అసలు స్టార్టింగ్ ఎంతమంది? 72 మంది. ఎవరు స్టార్ట్ చేశారంటే రుద్రమ్మదేవి. ఎవరి కాలం బాగా పునర్మొదటి పటిష్టపరిచిందంటే రెండవ ప్రతాపరుద్రుని కాలంలో. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ సామ్రాజ్యం అంతా ఉచ్చస్థితి పొందింది మరియు రాజ విచ్ఛిన్నం కూడా ఇతని కాలంలోనే జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. రెండవ ప్రతాపరుద్రుని యొక్క కాలం అంతా కూడా ఆంతరంగిక కలహాలు మరియు విదేశీ దాడులకు ఎదురవడంతో
మొత్తం కాలం మొత్తం గడిచిపోయింది. ఈ అంతరంగిక తిరుగుబాట్లు కాయస్థులు మరియు వెలమ కులస్తులు, రెడ్డి కులస్తులు వర్ణ వైషమ్యాల యొక్క ప్రోత్సాహ కారణాలవి ఉండవచ్చు. ఓకే, నోట్ చూడండి. యుద్ధాల నుండి పుట్టి యుద్ధాలతోనే పెరిగి యుద్ధాలతోనే అంతమైన రాజ్యం ఈ రాజ్యం కాకతీయ రాజ్యం. గుర్తుపెట్టుకోవాలి మనం. కడప, కర్నూలు మరియు పల్నాడు ఈ 3 ప్రాంతాల్లో అడవులను ఛేదించి రెండవ ప్రతాపరుద్రుడు పంట పొలాలుగా మార్చడం జరిగింది. నీటిపారుదల సౌకర్యానికి చెరువులను, బావులను కూడా త్రవ్వించడం జరిగింది. నిర్జన ప్రదేశాల్లో రాజ్యం నుండి ఖాళీ ప్రదేశాల్లో గ్రామాలు మరియు నగరాలు ఏర్పడ్డాయి. అలానే కాకతీయ రాజ్యం ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. ఎవరి కాలంలో? రుద్రమదేవి రెండో ప్రతాపరుద్రుని యొక్క కాలంలో. కానీ దండయాత్రలతో ఇబ్బంది ఉంది. రెండో ప్రతాపరుద్రుడు అతని కాలం నుండి దండయాత్రలు. మొదటి దండయాత్ర త్రిపురాంతకం ఆక్రమణ. ఏ ప్రాంతం ఆక్రమించాడు అంటే త్రిపురాంతకం గుర్తుపెట్టుకోవాలి. నేటి ప్రకాశం జిల్లాలో కలదు. ఓకే, మొదటి దండయాత్ర త్రిపురాంతకం ఆక్రమణ. ఇక్కడ ఈ త్రిపురాంతకంలో కాయస్థ వంశస్థులు పాలిస్తుండేవారు. అందుకే కాయస్థ వంశస్థులపై దాడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, త్రిపురాంతకం ప్రస్తుత ప్రకాశం జిల్లాలో కలదు. కాయస్థ వంశస్థుల యొక్క రాజ్యం తూర్పున ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం నుండి పశ్చిమన కర్ణాటకలోని కోలార ప్రాంతం వరకు విస్తరించి ఉంది. ఈ కాయస్థ రాజ్యం యొక్క రాజధాని కడప జిల్లాలో ఉండి వల్లూరు. గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. నాటి త్రిపురాంతకం యొక్క పాలకుడే అంబయ్య దేవుడు. ఎవరు? అంబయ్య దేవుడు. రెండో ప్రతాపరుద్రుడు తన మొదటి దండయాత్రను త్రిపురాంతకంపై జరిపాడు. గత ఎగ్జామ్లో అడిగారు. రెండో ప్రతాపరుద్రుడు త్రిపురాంతకం ఎప్పుడు ఆక్రమించాడు? ఇప్పుడు 1291. ఓకే, ఏం ఆక్రమించాడు? త్రిపురాంతకంని జరిపాడు. మొదటి దాడి ఎప్పుడు? 1291. క్రీస్తు శకం 1291లో కొలని సోమయ్య మంత్రి కుమారుడు గన్నయ్య సేనాని అంబయ్యను ఓడించి త్రిపురాంతకంను ఆక్రమించాడు. క్రీస్తు శకం 1291లో ప్రతాపరుద్రుడి యొక్క సేనాధిపతి అంటే కొలని సోమయ్య మంత్రి కొడుకు గన్నయ్య సేనాని అంబయ్య దేవుని ఓడించి త్రిపురాంతకంను ఆక్రమించడం జరిగింది. రెండవ దండయాత్ర మనకు నెల్లూరుపై దండయాత్ర. రెండవ ప్రతాపరుద్రుడు రెండవ దండయాత్రను నెల్లూరుపై చేశాడు. మరియు ఇక్కడ నాయకులు చూడండి. సోమయాదుల, అడిదమ్మల్లుల నాయకత్వంలోని కాకతీయ సైన్యం నెల్లూరుపై దాడి చేసి ఈ నెల్లులో అంబయ్య దేవుడు మద్దతుదారు ఉంటాడు. ఆయన మనమగొండ గోపాలుడు. ఈ మనమగొండ గోపాలను సోమయాదుల అడిదమ్మలు చంపి రాజగొండ గోపాలుడు ఈయనే రంగనాథుడును సింహాసనం అధిష్టింపచేశారు. ఈ సోమయాదులు మరియు అడిదమ్మలుల కాకతీయ సైన్యాధిపతులు. ఇది మొదటి దాడిగా చెప్పవచ్చు. మళ్ళీ చెప్తాను చూడండి. కాకతీయ సైన్యం అంటే సోమయాదులు మరియు అడిదమ్మల నాయకత్వంలో కాకతీయ సైన్యం నెల్లూరుపై దాడి చేసి ఆ నెలలో అంబయ్య దేవుడి యొక్క మద్దతుదారుడు ఆయన పేరే మనమగొండ గోపాలుడు. ఈ మనమగొండ గోపాలని సోమయాదుల మరియు అడిదమ్మలు చంపేసి కాకతీయకు మద్దతుదారుడి రాజగొండ గోపాలుడు ఈయనకే రంగనాథులను సింహాసనం అధిష్టింపచేశారు. దీన్ని మొదటి దాడిగా చెప్తారు. నెక్స్ట్ చూడండి. సింహాసనం అధిష్టించాడు కదా, ఏం చేశాడు ఈ రంగనాథుడు? పాండ్యుల యొక్క సహాయంగా పాండ్యులతో చేరి కాకతీయులను ధిక్కరించారు. అయితే రెండో ప్రతాపరుద్రుడి యొక్క మహాప్రధాని ముప్పిడి నాయకుడు ఈ రాజగొండ గోపాల్ని ఓడించి నెల్లూరుని కాకతీయ రాజ్యంలో విలీనం చేశాడు. ఇదే రెండవ దాడిగా చెప్తాం. అక్కడ అడిదమ్మలు నాయకత్వంలో చేశారు, ఇక్కడ ముప్పిడి నాయకుడు నాయకత్వం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో నెల్లూరులో కాయస్థు వంశులకు ప్రతినిధి మనమగొండ గోపాలుడు, కాకతీయ ప్రతినిధి రాజగొండ గోపాలుడు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవ దండయాత్ర దేవగిరి యాదవ రాజ్యంపై లేదా సేవున రాజ్యంపై దాడి. రెండవ ప్రతాపరుద్రుడు మూడవ దండయాత్రను కాకతీయ రాజ్య పశ్చిమ ప్రాంతాలపై లేదా పశ్చిమ సరిహద్దులపై, బహుశా సేవున రాజ్య దక్షిణ సరిహద్దులపై చేశారు. కొంత గుర్తుపెట్టే సరిపోతుంది. నెక్స్ట్ కృష్ణా తుంగభద్ర అంతర్వేది యొక్క ఆక్రమణ. నాలుగవ దండయాత్ర లేదా నాలుగవ దాడి. వర్ధమానపురంను నేటి తెలంగాణ నుండి మహబూబ్నగర్ జిల్లాలో నుండి వర్ధమానపురం, దీనికి వడ్లమాను అంటారు. ఈ వర్ధమానపురంను పాలిస్తున్నటువంటి కాకతీయ యొక్క సామంతుడే అంటే గోన విఠలుడు. ఈ గోన విఠలుడు కృష్ణా తుంగభద్ర అంతర్వేదిని ఆక్రమించి కాకతీయ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. ఓకే, ఈ గోన విఠలుడు రాయచూ దుర్గంను కట్టుదిట్టంగా నిర్మించడంతో యాదవులు కాకతీయ రాజ్యంలో దాడులు చేయడానికి కష్టమైనదిగా చెప్పవచ్చు.
ఎవరు ఆక్రమించారు కృష్ణా తుంగభద్ర దగ్గరని? గోనబిడ్రళ్ళు. ఎవరైనా? కాకతీయ యొక్క సామంతుడు. ఓకే. నెక్స్ట్ గండికోట ఆక్రమణ. ఎక్కడ గండికోట? ఇది కడపలో ఉండే గండికోట ఆక్రమణ. గండికోటను పాలించే కాకతీయ సామంతుడు వైదుంబ మల్లిదేవుడు రెండో ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎవరు? వైదుంబరాజు మల్లిదేవుడు. ఎవరికి వ్యతిరేకంగా? రెండో ప్రతాపరుద్రుడు. ఎక్కడ? ఏ ప్రాంతంలో? గండికోట. ఇక్కడ ఉండే కడపలో. దీంతో ఈ వైదుంబుల యొక్క రాజధాని చిత్తూరులోని కలకడ. అయితే ఈ కాకతీయ సైన్యం ఏం చేసిందంటే జుట్టియ్య లెంక గొంకారెడ్డి నాయకత్వంలో గండికోటను ఆక్రమించడానికి పంపించింది. ఎవరు? జుట్టియ్య లెంక గొంకారెడ్డి నాయకత్వంలో. ఈ గండికోట ప్రాంతానికి కాకతీయుల రాజప్రతినిధిగా దీన్ని ఆక్రమించడంతో ఈ జుట్టియ్య గొంకారెడ్డి నాయకత్వంలో కాకతీయ గండికోటను ఆక్రమించేసింది. ఈ గండికోటకు తనకు పాలకుడు లేదా రాజ్యప్రతినిధిగా ఈ జుట్టియ్య గొంకర్ గారిని నియమించబడ్డాడు. నెక్స్ట్ మరొక దండయాత్ర, 6వ దండయాత్ర, పాండ్య రాజ్యంపై లేదా పాండ్యులపై దండయాత్ర. రెండో ప్రతాపరుద్రుడు. పాండ్య రాజ్యం యొక్క రాజధాని ఇది మధురై. రెండో ప్రతాపరుద్రుడు కూడా ఈ పాండ్య రాజ్యంపై దండెత్తడం జరిగింది. ఓకే. పెదరుద్ర మరియు ముప్పిడి నాయక, రేచల ఎరదా నాయక, దేవరి నాయకుల ఈ నలుగురు కూడా కాకతీయ యొక్క సైన్యాధిపతులుగా చెప్పవచ్చు. ఓకే. ఎవరెవరు? పెదరుద్ర, ముప్పిడి నాయక, రేచల ఎరదా నాయక, దేవరి నాయకుల నాయకత్వంలో కాకతీయ సైన్యం పాండ్య రాజ్యంపై దండెత్తింది. ఓకే. ఈ పెదరుద్ర ముప్పిడి నాయకుడు నెల్లూరును పాలించేవారు ఎవరైనా రంగనాథుని ఓడించి నెల్లూరు నుండి పారదోలడం జరిగింది. నెల్లూరు నుండి పారదోలారు. అయితే క్రీస్తు శకం 1311లో కంచిని ఆక్రమించే కేరళ రాజు, ఆయన పేరే రవివర్మ, పాండ్యులందరినీ తిప్పికొట్టడం జరిగింది. ఓకే. దీంతో కాకతీయుల అధికారం కంచి వరకు పూర్తిగా విస్తరించడం జరిగిందని చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ కంచి యొక్క ఆక్రమణ. 7వ దండయాత్ర. పాండ్యరాజమందు కులశేఖర పాండ్యుడి యొక్క మరణంతో అతని కుమారుల మధ్య సింహాసనం కోసం ఒక తగాదా ఏర్పడితే వారసత్వం ఏర్పడింది. ఇక మరణంతో వీరపాండ్యుడు సుందరపాండ్యుడు సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ సుందరపాండ్యుడి అభ్యర్థనపై మాలిక్ కపూర్ పాండ్యరాజ్యంపై దండెత్తి నగరాలను మరియు ఆలయాన్ని దోచుకొని ఢిల్లీకి వెళ్ళాడు. మలయాళ కులశేఖరుడు వీరపాండ్యుడికి మద్దతిచ్చాడు. సుందరపాండ్యుడికి మాలిక్ కపూర్ చెప్పొచ్చు, వీరపాండ్యుడికి మలయాళ కులశేఖరుడు మద్దతు ఇవ్వడం జరిగింది. పోయసాల రాజు 3వ వీరబల్లారుడు చంద్రగిరి యాదవరాజంటి వడైవీడు సాంబరాలతో కలిసి కంచి లేదా కాంచీపురంను ఆక్రమించారు. హోయసాల రాజు ఎవరు? 3వ వీరబల్లాడు చంద్రగిరి యాదవరాజంటి వడైవీడు సాంబవరాయలతో కలిసి కాంచి లేదా కంచీపురంను ఆక్రమించడం అంటే 3వ వీరంటి సాంబశివరావు యొక్క నాయకత్వంలో. దేవరి నాయకత్వంలోని రెండో ప్రతాపరుద్రుని సైన్యం హోయసాలపై దాడి చేసి వారిని కంచిని ఆక్రమించింది. ఈ 3వ వీరబల్లాడు ఏం చేశాడు? కాంచీపురం ఆక్రమించాడు. ఈ 3వ వీరబల్లాంటి కాకతీయ సైన్యం దేవరి నాయకత్వంలోని ఆక్రమించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. దేవరి నాయకుడు మలయాళ కులశేఖరుడితో పాటు వీరపాండ్యుని ఓడించి వీరధవలం దగ్గర సుందరపాండ్యుడికి పట్టాభిషేకం చెందాడు. ఈ ప్రాంతాలన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రాంతాలు వద్దని. ఓకే. దేవరి నాయకుడు కావేరీ తీరంలో శ్రీరంగనాథునికి సలకల వీడు నేటి గిద్దలూరు తాలూకాని దానం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సలకల వీడు దానం చేసిన వారు ఎవరు? దేవరి నాయకుడు కేదండి శ్రీరంగనాథునికి. దీంతో కాకతీయుల అధికారం కంచి వరకు చెల్లుబాటు అయినది చెప్పవచ్చు. నెక్స్ట్ అనగుంది ఆక్రమణ. నెక్స్ట్ ఈ అనగుంది గురించి మనకు విజయనగర కాలంలో వస్తుంది. ఓకే. తుంగభద్రా తీరంలోని అనగొంది నందు యాదవ సామంతరాజు వంటి సింగమ నాయకుడు కంపిలి అనే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. ఎవరు? యాదవ సామంతుడు సింగమ నాయకుడు కంపిలి అనే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. ఈ కంపిలి యొక్క రాజధాని ఈ అనగొంది. ఓకే. ఈ సింగమ నాయకుని యొక్క కుమారుడు కంపిల దేవుడు మహాపరాక్రమవంతుడు. కంపిలి రాజ్యమును విస్తరింపజేయడం కంపిల దేవుని యొక్క లక్ష్యంగా ఉంది. కంపిల దేవుడు హోయసాల రాజు 3వ వీరబల్లంతో యుద్ధానికి దిగడం జరిగింది. కంపిల దేవుని యుద్ధ నిర్వహణలో రెండో ప్రతాపరుద్రుని సహాయం అర్థించి ఆ కారణంతో ప్రతాపరుద్రునిపై పగబట్టి 3 రాయల గండ వీరరుద్రగండ బిరుదులు ధరించి ప్రతాపరుద్రునికి ఆగ్రహం కలిగించాడు. ఈయన కంపిల దేవుడు యుద్ధ నిర్వహణలో రెండో ప్రతాప సహాయాన్ని కోరాడు. ఆయనకి తిరస్కరించాడు. నేను హెల్ప్ చేయను, సహాయం చేయడని. ఆ కారణంతో ప్రతాపరుద్రునిపై పగబట్టి
ఈ కంపిల దేవుడు మూరు రాయర గండ వీర రుద్రణగండ అనే బిరుదులు ధరించి ప్రతాపరుద్రునికి ఆగ్రహం కలిగించాడు. బిరుదులు ఎవరచ్చు? ఈ మూడు రాయర గండ వీరరుద్రుడు ఎవరు బిరుదు అంటే మనకు కంపిల దేవుని గుర్తుపెట్టుకోవాలి. కంపిల దేవుడి యొక్క బిరుదుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆగ్రహానికి గురించి రెండో ప్రతాపరుద్రుడు కంపిల దేవుణ్ణి అణచడానికి బెండపూడి అన్నయ్య మాతుడు రేచెల్ల సింగమనాయకుడు నాయకత్వంలోని కాకతీయ సైన్యం పంపగా ఈ కంపిల దేవునిపైకి ఆగ్రహానికి రెండో ప్రతాపరుద్రుడు తన సైన్యాధిపతి బెండపూడి అన్నయ్య మాతుడు రేచెల్ల సింగమనాయకుడు నాయకత్వంలోని కాకతీయ సైన్యం పంపగా ఈ సైన్యం కంపిలి రాజ్యంపై దండెత్తి కంపిలి దేవుణ్ణి ఓడించారు. గుర్తుపెట్టుకోవాలి. సైన్యాధిపతుల పేర్లు అన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే, ఎవరు ఓడించారు కంపిలి దేవుణ్ణి? బెండపూడి అన్నయ్య మాతుడు రేచెల్ల సింగమనాయకుడు. శ్రీనాథుని యొక్క భీమేశ్వర పురాణం అన్నయ్య మాతుడిని గుర్తుపెట్టుకోవాలి. ఓడించాడు కదా కంపిలి దేవుణ్ణి. దాని గురించి శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణం రాసిన వారు ఎవరు? శ్రీనాథుడు. శ్రీనాథుని యొక్క భీమేశ్వర పురాణం ఈ అన్నయ్య మాతుడిని దాడి విఘటిత కుమటోద్యాను అని వర్ణించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని వర్ణించింది? బెండపూడి అన్నయ్య మాతుడిని. ఎవరు వించారు? శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో ఏమనించాడు? దాడి విఘటిత కుమటోద్యానుడని వర్ణించింది. ఇక్కడ కుమ్మటం అనగా కంపిలి రాజ్యంలోని ఒక బలమైన దుర్గం. ఓకే, చూడండి ఇక్కడ నోట్ చూడండి. దాడి విఘటిత కుమ్మటోద్యాను అనగా కుమ్మటం శివార్లోని కుమ్మట ప్రాంతాల్లోని లేదా కుమ్మట శివార్ల ప్రాంతం చివరి ప్రాంతంలోని దాడి విఘటిత కుమ్మటోద్యాను అనగా కుమ్మట శివార్లోని తోటలను నాశనం చేసేవాడని అని అర్థం. బెండపూడి అన్నయ్య మాచుడికి ఉన్నటువంటి బిరుదుగా చెప్పవచ్చు. ఏ గ్రంథంలో ప్రస్తావించింది? భీమేశ్వరం. ఎవరు ప్రస్తావించారు? శ్రీనాథ్. ఎందుకంటే కంపిలి దేవుని ఓడించి చేశారు కాబట్టి. ఓకే, అర్థం ఏమిటి? దాడి విఘటిత కుమ్మటోద్యానం అనగా కుమ్మట శివార్లోని తోటలను నాశనం చేసేవాడే అర్థం. ఇది దాడి విఘటిత కుమ్మటోద్యానం అనగా ఎవరి బిరుదది? బెండపూడి అన్నయ్య మాచుడి. గుర్తుపెట్టుకోవాలి. కంపిల దేవుడు హోయసాలను వ్యతిరేకించి స్వతంత్ర రాజ్యంగా కంపిలి తీర్చిదిద్దడంతో కాకతీయ సహాయాన్ని కోరాడు. కానీ ప్రతాపరుద్రుడు సహాయం చేయలేదని చెప్పవచ్చు. అలానే గాంగులు ఓరుగల్లుపై దాడి చేయగా వారిని రెండవ ప్రతాపరుద్రుడు తిప్పికోవటం మీద అణిచివేయడం జరిగింది. చిట్ట చివరి దండయాత్రగా చెప్పవచ్చు. తురష్కుల దండయాత్ర, ముస్లింల దండయాత్ర. వీరి దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయి మనకు ఢిల్లీలో కలిసిపోయింది చెప్పొచ్చు. కాకతీయ రాజ్యానికి వీరు సుల్తాన్పూర్ అని పేరు పెట్టారని చెప్పొచ్చు. ఓకే, అది కూడా చూద్దాం క్లారిటీగా. తురష్కుల దండయాత్ర, ముస్లింల యొక్క దండయాత్ర. మహమ్మదీయ బాటసారులు మరియు రచయితలు అయినటువంటి మహమ్మదీయుల బాటసారులు మరియు రచయిత అమీర్ ఖుష్రో మరియు అబ్దుల్లా వాసఫ్. మహమ్మదీయ బాటసారులు మరియు రచయితలు అయినటువంటి అమీర్ ఖుష్రో మరియు అబ్దుల్ వాసఫ్లు దక్షిణాది రాజ్యాల యొక్క మహాద్వైశ్వర్యాన్ని ఢిల్లీ సుల్తాన్లను నోరు ఊరితిచ్చారు. అనగా ఈ దక్షిణాది రాజ్యాలకు మనకు బాగా ధనవంతులని వాటి గురించి పొగిడారు. దానితో ఈ తురష్కులు ఏం చేశారు? ఆ సంపదను దోచుకొని దక్షిణాపదంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఉవ్విల్లులా సాగారు అనగా కలలు కన్నారు. అయితే క్రీస్తు శకం 1294లోని దక్షిణ భారతదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటి ముస్లిం దండయాత్ర జరిపాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దక్షిణ రాజ్యంపై 1294 ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ యాదవ రాజ్యం మీద దేవగిరిపై దండెత్తి రామచంద్ర దేవుణ్ణి ఓడించి ఇలిచ్పూర్ జిల్లా సహా అపార ధనరాశులను కప్పంగా గ్రహించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి లేదా యాదవ రాజ్యంపై దండెత్తి ఆనాటి పాలకుడు యాదవ పాలకుడు రామచంద్ర దేవుడు ఉన్నాడు. అతన్ని ఓడించి ఇలిచ్పూర్ జిల్లా సహా ఎక్కువ మొత్తంలో ధనరాశులను కప్పంగా గ్రహించాడు. దీనితో యాదవ రాజ్యం ఢిల్లీ పాలకులకు సామంత రాజ్యం అయింది. చూడండి, దక్షిణాది రాజ్యాలను సామంత రాజ్యాలుగా చేసుకుని వాటి నుండి కప్పం గ్రహించడమే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆశయంగా కనిపిస్తుంది. గత ఎగ్జామ్లో అడిగారు. ఈ దక్షిణాది రాజ్యాలను సామంత రాజ్యాలుగా చేసుకొని వాటి నుండి కప్పం గ్రహించడమే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆశయం. గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాది రాజ్య ప్రాంతాలను ఆక్రమించడానికి గల కారణం ఇది చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రీస్తు శకం 1313లో దక్షిణ భారతదేశంలో మహమ్మదీయ దాడులు ప్రారంభమైనాయి. ఈ సంవత్సరం కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ప్రతాపరుద్ర చరిత్ర, ఏకాంబ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర, విలాస తామ్ర శాసనం,
మనకు కలవసేరు శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్యంపై తురష్కులు లేదా ముస్లింల దండయాత్రలు మనకు 8 సార్లు జరిగాయి అడుగుతాడు. శాసనాల ప్రకారం మరి గ్రంథాల ప్రకారం తురష్కులు కాకతీయ సామ్రాజ్యంపై ఎన్నిసార్లు దాడులు చేయాలి? మనకి ఎన్నిసార్లు? 8 సార్లు. గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు? 8 సార్లు. ఇవన్నీ గత ఎగ్జామ్లో కూడా అడిగినవి. ముస్లిం రచనల ప్రకారం కాకతీయ సామ్రాజ్యంపై తురష్కుల లేదా ముస్లిం దండయాత్రలు 5 సార్లు జరిగాయి. మనకు ఇదే ప్రామాణికం. ఓకే, ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారము లేదా విలాస తామ్ర శాసనం మరియు కలవసేరు శాసనం ప్రకారం అయితే 8 సార్లు. ఓకే, మరియు ముస్లిం రచనల ప్రకారం అయితే 5 సార్లు ముస్లింలు లేదా తురష్కులు కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్ర చేశారు. అదే మనకు 5 సార్లు మనకు ప్రామాణికం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ టేబుల్ ఇచ్చారు, మీకు అందరికీ క్లారిటీ వస్తుంది. ఓకే, క్రమసంఖ్య సంవత్సరం ఢిల్లీ పాలకుడి యొక్క సైన్యాధిపతులు. అలాంటి మనకు కాకతీయ పాలకుడు 2వ ప్రతాపరుద్రుడే, ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పలేదు. ఓకే, 2వ ప్రతాపరుద్రుడు. ఓకే, మొదటి దాడి కాకతీయ సామ్రాజ్యంపై మొదటి దాడి ఎప్పుడు? క్రీస్తు శకం 1303. ఆనాటి ఢిల్లీ పాలకుడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి కాకతీయ పాలకుడు ఎవరు? 2వ ప్రతాపరుద్రుడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ మొదటి దండయాత్ర వంటి సైన్యాధిపతులు మాలిక్ ఫక్రుద్దీన్ జునా. ఎవరు? మాలిక్ ఫక్రుద్దీన్ జునా ఒకరు, జుజా కూడా ఒకరు, ఇద్దరు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. కాకతీయ సామ్రాజ్యంపై ముస్లింలకు మొదటి తిరుగుబాటు 1313లో జరిగింది. ఆనాడు ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ, కాకతీయ పాలకుడు 2వ ప్రతాపరుద్రుడు. గుర్తుపెట్టుకోవాలి మనం. అతని కాలంలో కూడా జరిగింది కాబట్టి గుర్తు ఉంటుంది ఆటోమేటిక్గా. సైన్యాధిపతులు మాలిక్ ఫక్రుద్దీన్ జునా మరియు జుజాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2వ దాడి 1309 మరియు 1313 జరిగింది. ఆనాడు ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ, కాకతీయ పాలకుడు 2వ ప్రతాపరుద్రుడు మరియు సైన్యాధిపతులుగా ఈ దాడిలో పాల్గొన్న వారు మాలిక్ కాపర్ లేదా మాలిక్ కపూర్ అంటారు మరియు ఖ్వాజా హజీ. ఎవరు? మాలిక్ కాపర్ మరియు ఖ్వాజా హజీ పేర్లని మనం గుర్తుపెట్టుకోవాలి. మాలిక్ కాపర్ లేదా మాలిక్ కపూర్ మరియు ఖ్వాజా హజీ ఇద్దరు సైన్యాధిపతులు. 3వ దాడి ఎప్పుడు? 1316లో జరిగింది. ఆనాడు ఢిల్లీ పాలకుడు కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ మరి కాకతీయ పాలకుడు 2వ ప్రతాపరుద్రుడు మరియు సైన్యాధిపతి పాల్గొన్న ముస్లింలకు ఖుష్రూ ఖాన్ పాల్గొనడం జరిగింది. ఓకే, 4వ దాడి 1321 మరియు 22 కాలం జరిగింది. ఆనాడు ఢిల్లీ పాలకుడు గియాజుద్దీన్ తుగ్లక్, కాకతీయ పాలకుడు 2వ ప్రతాపరుద్రుడు మరి ఈ కాలానికి సైన్యాధిపతి ముస్లిం సైన్యాధిపతి జునా ఖాన్. ఎంబీటీ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. గుర్తుపెట్టుకోవాలి. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ని జునా ఖాన్ అంటారు, ఉల్లంగు ఖాన్ అని కూడా అంటారు. ఓకే, 5వ దండయాత్ర చివరిది 1323 నాటి ఢిల్లీ పాలకుడు గియాజుద్దీన్ తుగ్లక్. ఓకే, ఆనాటి సైన్యాధిపతి జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతనే కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేసామని చెప్పొచ్చు. ఎవరిని గత ఎగ్జామ్లో అడిగారు? జునా ఖాన్ ఈయనే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఉలుగు ఖాన్ ఎప్పుడు? 1323. కాకతీయ అంతరించిపోయింది 1323తోనే. ఓకే, కాకతీయానికి సుల్తాన్పురని పేరు పెట్టిన వారు కూడా ఈ జునా ఖాన్. ఇవన్నీ కూడా చెప్పాము, మనకు క్లారిటీగా చూస్తాను. ఓకే, చూడండి ఒకసారి సైన్యాధిపతులు. ఓకే, మొదటి దండయాత్ర క్రీస్తు శకం 1303లో. క్రీస్తు శకం 1103లో మొదటిసారి అల్లావుద్దీన్ ఖిల్జీ తన పెద్ద సైన్యంతో మాలిక్ ఫక్రుద్దీన్ జునా మరియు జుజా నేతృత్వంలో బెంగాల్ మీద ఓరుగల్లుపై లేదా త్రిలింగ దేశంపై దాడికి పంపాడు. అడగవచ్చు, అల్లావుద్దీన్ ఖిల్జీ తన మొదటి దండయాత్రను త్రిలింగ దేశంపైకి ఎప్పుడు చేశాడు దండయాత్ర అంటే ఇప్పుడు త్రిలింగ దేశం గుర్తుపెట్టుకోవాలి, లేదా మనకు ఓరుగల్ అనే ప్రాంతం కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడు? 1103. ఎవరి సైన్యంతో? మాలిక్ ఫక్రుద్దీన్ జుజా నేతృత్వంలో. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అయితే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాన్ని 2వ ప్రతాపరుద్రుడు సేనాధిపతులు రేచల్ల వెన్నసేనాని మరియు పోలుగంటి మహిళలు ఉప్పరపల్లి యుద్ధం నందు ఓడించారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటి దాడిలో ఈ సైన్యాలను 2వ ప్రతాపరుద్రుడి సైన్యాధిపతులు అయినటువంటి రేచల్ల వెన్నసేనాని మరియు పోలుగంటి మహిళలు ఉప్పరపల్లి యుద్ధంలో ఓడించారు. ఈ ఉప్పరపల్లి మనకు ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కలదు. ఉప్పరపల్లి. నోట్ చూడండి, మొదటి దాడిలో కాకతీయుల విజయం గురించి వెలుగోటి వారి వంశావళి తెలుపుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, వెలుగోటి వారి వంశావళి. అయితే ఈ మొదటి యుద్ధంలో ముస్లింల యొక్క గర్వమును అణచినానని చెప్పిన వారు పోలుగంటి మైలి చెప్పారు. రేచల్ల ప్రసాదితుని కుమారుడు వెన్నసేనాని ముస్లింల ఓటమికి ఈయన ప్రధాన కారకుడని చెప్తుంది.
రేచర్ల ప్రసాద్ని కుమారుడు వెన్నసేనాని. ఈయన ముస్లింల యొక్క ఓటమికి కారకుడని వెలుగోటి వారి వంశావళి తెలుపుతుంది. గర్వం అణచివేసి అని చెప్పేసి పోలుగంటి మైలి చెప్పాడు. ఇతని యొక్క మెయిన్ కారకుడిని వెన్నసే అని చెప్పి మనకు వెలుగోటి వారి వంశావళి తెలుపుతుంది. రెండవ దండయాత్ర ఇప్పుడు 1309. అల్లావుద్దీన్ ఖిల్జీ తన రెండవసారి దండయాత్రను 1309లో మాలిక్ కపూర్ మరియు ఖ్వాజా హజీ నేతృత్వంలో ఓరుగల్లుపై దాడికి పంపారు. ఓకే, అయితే ఈ ముస్లిం సైన్యాలు హనుమకొండ నుండి ఓరుగల్లు కోటపై ముట్టడి చేశాయి. నోట్ చూడండి, 1309 అక్టోబర్ 31న ఢిల్లీ నుండి బయలుదేరిన ముస్లిం సైన్యం అదే మాలిక్ కపూర్ సైన్యం 1309 అక్టోబర్ 31న ఢిల్లీ నుండి బయలుదేరిన ముస్లిం సైన్యం అనగా మాలిక్ కపూర్ మరియు ఖ్వాజా హజీ నేతృత్వం చెప్పాం కదా, ఆ నేతృత్వంలో దేవగిరికి చేరి అటువంటి బషీర్గర్, సర్బార్, కూనర్బార్ల గుండా హనుమకొండకు చేరారు. అయితే సర్బార్ అనే కోటలోని సేనానుల భార్యతో సహా జోహార్ అర్పించినట్లు అమీర్ ఖుస్రో తెలిపాడు. ఇవన్నీ రాజస్థాన్ ప్రాంతం నుండి కోటలండి. ఈ కోటల గుండా ప్రయాణిస్తూ హనుమకొండకు చేరాడు. అయితే సర్బార్ కోటలోని సేనానులు వీరి యొక్క భార్యతో సహా జోహార్ అంటే అగ్నికి ఆకుతై చేయడం జరుగుతుంది. అంటే అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకోవడం చనిపోవడం. ఓకే, దీన్ని తెలిపిన వారెవరు? అమీర్ ఖుస్రో. ముస్లిం సైన్యాలు మట్టి కోటను ఆక్రమించి రాతి కోటపై దాడిని ప్రారంభించారు. ఇక్కడ కంపకోట, మట్టి కోట, రాతి కోట అని మనకు కాకతీయ సామ్రాజ్యంలో ఇలా ఉంటాయండి. ఓకే, ఈ మొదటి కంపకోట, 2 మట్టి కోట, ఇలా రాతి కోట 3 ఉంటాయి. ఈ మట్టి కోట ప్రాంతంలో మనకు మొసళ్ళు మించడం జరుగుతుంది కాకతీయ సామ్రాజ్యం అంటే. ఇలా మట్టి కోటను ఆక్రమించి రాతి కోటపై డైరెక్ట్గా ఇది ఫైనల్కి దాడిని ప్రారంభించారు. అయితే ఈ దాడి నెల రోజులకు పైగా సాగి పౌరజనం అనేది అనేక కష్ట నష్టాలకు గురయ్యారు. దీంతో గత్యంతరం లేక రెండవ ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్తో సంధి చేసుకొని 100 ఏనుగులను 6000 కర్వారుల ధనం ఇవ్వడమే కాక ప్రతి సంవత్సరం ఢిల్లీకి కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. దీంతో అల్లావుద్దీన్ ఖిల్జీ జీవితాంతం రెండవ ప్రతాపరుద్రు యొక్క షరతులను గౌరవించాడు. అంటే రెండవ ప్రతాపరుద్రు యొక్క సైన్యాన్ని ఈ రెండవ ప్రతాపరుద్రు యొక్క రాజ్యం కాకతీయ రాజ్యాన్ని తాకరాదని ఆజ్ఞాపించాడు. దాన్ని గౌరవించారు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. కప్పం చెల్లించాడు కదా, కప్పంతో పాటుగా 100 ఏనుగులను 6000 కర్వార్ల ధనాన్ని ఇవ్వడం ఇచ్చాడు. దాంతో ప్రతాపరుద్రుని యొక్క ఆజ్ఞను గౌరవించాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క మరణంతో ఇప్పుడు 1316లో ఈ సంవత్సరం చనిపోయాడు. ఢిల్లీలో చెలరేంటి అలజడులను అవకాశం తీసుకొని ప్రతాపరుద్రుని కప్పం చెల్లించకుండా మానేశాడు. దీంతో ముబారక్ ఖిల్జీ తిరిగి ఓరుగల్లుపైకి ఖుస్రూ ఖాన్ నేతృత్వంలో దాడికి పంపాడు. ఎవరి నేతృత్వంలో? ఖుస్రూ ఖాన్ నేతృత్వంలో దాడికి పంపాడు. ఇదే 3వ దండయాత్ర ఇప్పుడు 1316. ఖుస్రూ ఖాన్ నేతృత్వంలోని సైన్యం ఓరుగల్లుపై దాడి చేయగా ప్రతాపరుద్రుడు ఓడిపోయి 100 ఏనుగులను మరియు 12,000 గుర్రాలు ఒక పెద్ద మొత్తంలో ధనమిచ్చి సంధి చేసుకున్నట్లు అమీర్ ఖుస్రూ మరియు ఇసామి యొక్క రచనల ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరము, ఎవరి నాయకత్వంలో అది చూసుకోవాలి, ఏ ప్రాంతం అని. ఓకే, 8వ దాడి. నోట్ చూడండి, ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించకపోవడానికి రహదారుల్లో ఎక్కువగా దొంగల భయం ఉండడమే కానీ మరో ఉద్దేశం లేదని ఖుస్రూ ఖాన్కు సందేహం పంపినట్లు ఆ వెనువెంటనే కప్పంతో పాటు బహుమతులు పంపినాడు. దీనికి సంతోషించి ఖుస్రూ ఖాన్ సుల్తాన్ ఆజ్ఞ మేరకు ప్రతాపరుద్రునికి ఒక ఛత్రాన్ని, ఒక గొడుగును, వజ్రాలు పొదిన కత్తిని పంపినాడని ఇసామి రాశారు. చూడండి, ఇంక కప్పం చెల్లిస్తా అని చెప్పాడు కదా, దానికి ఈ ప్రతాపరుద్రు ఏం చెప్పాడు చూడండి. ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడానికి మాకు కారణమే లేదు, ఈ రహదారి ప్రాంతాల్లో దొంగల భయం ఉండేదని, దాని తప్ప మరో ఉద్దేశం లేదని తెలిపాడు. సందేహం పంపాడు. ఆ వెనువెంటనే కప్పంతో పాటు బహుమతులు పంపాడు. దీనికి సంతోషించి ఖుస్రూ ఖాన్ సుల్తాన్ వాడు కదా, ఈ సుల్తాన్ ఆజ్ఞ మేరకు ప్రతాపరుద్రికి ఒక ఛత్రాన్ని, గొడుగును, వజ్రాలు కూడిన కత్తిని పంపాడని ఎవరు రాశారు? ఇసామి రాశాడు. ఓకే, 4వ దండయాత్ర 1321-22. ఓకే, రాజకీయ సంక్షోభాల కారణంగా ప్రతాపరుద్రుడు కప్పం కట్టడం తిరస్కరించడంతో గియాజుద్దీన్ తుగ్లక్ దాడి చేశాని పెరిస్టా తన రచనల ద్వారా తెలుపుతాడు. గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ సంక్షోభాల కారణంగా ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్లకు కప్పం కట్టడం తిరస్కరించాలని చెప్తూ ఈ గియాజుద్దీన్ తుగ్లక్ దాడి చేశాని పెరిస్టా తన రచన ద్వారా తెలిపాడు. ఈనాటి ఢిల్లీ పాలకుడు గియాజుద్దీన్ తుగ్లక్. ఇతని కుమారుడే ఎంబీటీ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఉలుగ్ ఖాన్, జునా ఖాన్, ఇతని పేర్లన్నీ కూడా అయ్యాయి.
అయితే గియాజుద్దీన్ తుగ్లక్ తన కుమారుడు ఉలుగు ఖాన్ బిరుదాంకితుడైనటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ తన కుమారుడు ఉలుగు ఖాన్ బిరుదాంకితుడైనటువంటి జూనా ఖాన్ ఇనే మొహద్దీన్ తుగ్లక్, ఈ మూడు పేర్లు కూడా ఒకరికి ఓరుగల్లుపైకి దండయాత్రకై పంపాడు. ఇప్పుడు 1321-22 మధ్య. ఈ దండయాత్రని ఒక రోజు 2 రోజులు చేసే కాదండి, కనీసం 30 రోజులు 40 రోజులు 60 ఇలా జరుగుతుంటాయి ఈ దండయాత్రలు. అందుకే ఈ పాలనకాలం ఇట్లా చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఈ జునాకా నేతృని సైన్యం దేవగిరి మీదుగా పురోగమించి కోటగిరి మరియు దుర్గాలు సహా ఓరుగలను ముట్టడించారు. ఈ ముట్టడి 6 మాసాలు జరిగినట్లు తెలుస్తుంది. చెప్పాను కదా, అలా 2 నెలలు 3 నెలలు అట్లా ఉంటుంది. అయితే విజయం కనుచూపు మేరలో ఉండగా జునాఖాన్ స్నేహితులు, ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, జునాఖాన్ యొక్క స్నేహితులు ఉబయుద్ లేదా ఉబయుడ్ కవి అనే జ్యోతిష్కుడు, ఉబయుడ్ అనే కవి లేదా ఉబయుద్ అనే జ్యోతిష్కుడు, షేక్ జాదా ఈ దిమష్కీ. ఎవరు వీళ్ళిద్దరు? జునాఖాన్ యొక్క స్నేహితులు. జునాఖాన్ ఎవరు? ఎంబీటీ తుగ్లక్, మొహద్దీన్ తుగ్లక్ యొక్క స్నేహితులే ఉబయుడ్ ఇనే కవి మరియు జ్యోతిష్కుడు మరియు షేక్ జాదా ఈ దిమష్కీ అనేవారు సుల్తాన్ అనగా గియాజ్ తుగ్లక్ మరణించాలని వదంతును వ్యాపింపచేశారు. నోట్ చూడండి, ఎందుకు వ్యాపించేశారంటే ఉబయుద్ అనే జ్యోతిష్కుడు మరియు కవి కూడా. ఇతను ఏం చెప్తారంటే ఎంబీటీ అతని దగ్గర జ్యోతిష్యం చూపిస్తాడంట, కొన్ని పుస్తకాలు క్లారిటీగా రాయబడింది జ్యోతిష్యం అంట. ఇతను ఏమంటాడు, నువ్వు పలానా తారీఖున మీ తండ్రి మరణించేసి నువ్వే సింహాసీస్తావు అని చెప్పేసి మన తుగ్లక్ ఎంబీటీకి చెప్తాడు. దానికి ఒకవేళ నువ్వు రాజు కాదంటే ఉబయుద్ ఏంటాడు, నా తలను శిరస్సును వధించవచ్చు అని చెప్పేసి పేర్కొంటాడు. దానితో ఏం చేశారు, మీ తండ్రి మరణించాడు అని వదంతును వ్యాపింపచేస్తారు. ఓకే, నోట్ చూడండి. సింహాసనం కోసమండి గియాజ్ తుగ్లక్, మొహమ్మద్ తుగ్లక్ ఉంటారు. ఈ తుగ్లక్ యొక్క స్నేహితుడు ఉబయుద్ అనే కవి లేదా జ్యోతిష్కుడు. ఎంబీటీ ఏం చేస్తాడు, ఈ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళేసి నేను ఎప్పుడు సింహ అధిష్ఠని చెప్పి తన జాతకం అంటాం కదా చూపించుకుంటాడు. అతను ఏం చెప్తాడు, పలానా తేదీన నువ్వు సింహ అధిష్ఠిస్తావు, ఆ రోజు నువ్వు అధిష్ఠించుకుంటే నా శిరస్సును ఖండించండి అని చెప్తారు. కాబట్టి అతను అధించలేకపోతాడని చెప్పేసి నన్ను ఎట్లా శిరస్సును వధిస్తా అని చెప్పేసి కవి మరియు జ్యోతిష్కుడు ఏం చెప్తాడు, మీ తండ్రి మరణించాడు అని ఊరికే చెప్తున్నాడు ఈ దండయాత్ర కాలంలో. ఓకే, చూడండి, నోట్ చూడండి. ఇక్కడ సింహాసనం కోసం జునాఖాన్ ఈ వదంతు వారి స్నేహితులని వ్యాపింపచేశారు. ఇదంతా కూడా ఈ ముగ్గురి యొక్క కట్టుకట్టుతోనే జరిగింది. ఇది ఎంబీటీ తెలుసు, ఓకే, ముగ్గురి కూడా తన స్నేహితుడికి కూడా తెలుసు. అయితే ఉలుగ్ ఖాన్ వ్యూహం చెడిపోయినందునే ఆ విపత్తు వచ్చినదని ఆ వ్యూహానికి బలైన ఉబైద్ కవి ఉలుగ్ ఖాన్ నాటకంలో ఒక పావు మాత్రమే తెలిపిన వారే ఇబ్న్ బటూటా. ఓకే, ఎంత సమాచారం ఇబ్న్ బటూటా తెలిపాడు. ఏం చెప్పాడు, ఉలుగ్ ఖాన్ ఒక ఆడిన నాటకంలో విపత్తు వచ్చిందని ఆ వ్యూహాన్ని బలైన ఉబైద్ కవి ఉలుగ్ ఖాన్ నాయకుల్లో ఒక పావు మాత్రం తెలిపిన వారు ఇబ్న్ బటూటా. గుర్తుపెట్టుకో, ఇతను ఎంబీటీ ఇట్లా నాటకం ఆడమంటేనే వాళ్ళు ఆడారు. అతను ఏం చెప్పాడు, ఇలా ఒక కాలంలో శివాజీ చెప్పారు, దానికోసం ఇంతగా చేయడం జరిగింది. ఆ విషయం గురించే ఇబ్న్ బటూటా తెలిపాడు. దీంతో తైమూర్ మరియు టైగ్రి అనే సైన్యాధిపతులు తిరుగుబాటు చేసి ప్రతాపరుద్రునితో సంప్రదింపులు జరిపారు. ఏం చంపారు, గియాజ్ తుగ్లక్ మరణించాడు కదా, మనకు రాజ్యం కోసం వీళ్ళు సంప్రదింపులు జరిపారు రెండో ప్రతాపరుద్రునితో. అయితే తన తండ్రి మరణించినాడని వార్త నిజమని నమ్మిన జునాఖాన్ గత్యంతరం లేక ముట్టడి విరమించి ఢిల్లీకి తిరోగమించారు. ఇలా తిరోగమిస్తున్న జునాఖాన్పై కాకతీయ సైన్యం పడి అపార నష్టం కలిగించినట్లు ఇసామీ మరియు పరిష్ట రచనల ద్వారా తెలుస్తుంది. వెనుదిరిగిన ఢిల్లీ సైన్యాలను ఏచానాయకుడు కాకతీయ సైన్యం ఏచానాయకుడు కొలచెలను లేదా కొలచెలమ యుద్ధంలో ఓడించి ముస్లిం లేదా ఢిల్లీ సైనిక గుర్రాలను సంగ్రహించినట్లు వెలుగోటి వారి వంశావళి మనకు తెలియచేస్తుంది. చూడండి ఎంత కంటెంట్ ఉంది మనకు. ఓకే, తన తండ్రి మరణంతో ఏం చేశారు, ఇక వరంగల్ నుంచి ఢిల్లీకి తిరిగి ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో కాకతీయ సైన్యాలు ఉన్నటువంటి ఏచానాయకుడు కొలచెలను అనే యుద్ధంలో ఓడించి వారి యొక్క గుర్రాలను సంగ్రహించినట్టు తెలుస్తుంది. వారి తెలిపే సమాచారం వెలుగోటి వారి వంశావళి. అయితే ఈ ఏచానాయకుడు యొక్క బిరుదు ఉలుగు ఖాన్ సప్తాంగ హరణ. అయితే నోట్ చూడండి, ఇక్కడ స్థానిక చరిత్రల కనీసం చూడండి, ఉలుగు ఖాన సప్తాంగ హరణ ఏచానాయకుడు. ఎందుకంటే వాడిని ఓడించి వారి ఢిల్లీ సైన్యం ఓడించి వారి గుర్రాలను వాళ్ళని సంగ్రహించాడు, తీసుకోవడం జరిగింది.
ఓకే, దీని గురించి వెలుగొడి వారిని తెలుపుతుంది. అయితే స్థానిక చితిలో కోసగి నాయకులు కూడా ఉలుగుకాన సప్తాంగహార అనే బిరుదు కూడా కనిపిస్తామని చెప్తున్నాడు. 5వ దండయాత్ర చిట్ట చివరి దండయాత్ర 1323. దేవగిరిలో తలదాచుకుంటే తన కుమారుని గియాజుద్దీన్ తుగ్లక్ జరిగిన దానికి చింతింపవలదని తిరిగి ఓరుగల్లుపై దాడి చేయమని ఢిల్లీ నుండి అదరముసేనని పంపి ఢిల్లీపై దేవగిరికి పంపాడు. ఏం చెప్తున్నాడండి? బాధతో దేవగిరిలో తలదాచుకున్నాడు మొహద్దీన్ తుగ్లక్. తన కుమారుని గియాజుద్దీన్ తుగ్లక్ జరిగిన దానికి చింతింపవలదని తెలిపి తిరిగి ఓరుగల్లుపై దాడి చేయని నీకు అదనపు సైన్యాలను ఢిల్లీ నుంచి పంపిస్తానని చెప్పేసి తిరిగి ఓరుగల్లుపై దేవగిరిపై పంపాడు. ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. ఓకే, ఎంబిటిని పంపాడు. అయితే ముస్లిం సైన్యాలు బీదర్, బోధన్ నగరాలను ఆక్రమించి తెలంగాణ ఓరుగల్లును ముట్టడించాయి. ఈ దేవగిరి మీదుగా ప్రయాణం చేయడం జరిగింది. అయితే అప్పటికే కాకతీయ సైన్యంలో ప్రతిఘటనా పాఠం సన్నగిల్లింది. అనేక మార్లు జరిగినటువంటి ముస్లిం దండయాత్ర వల్ల సైనిక బలానికి చాలా నష్టం కూడా వాటిల్లింది. రాజ్యం కూడా ఆర్థికంగా నీరసించిపోయింది. అయితే తురస్కుల చేతిలో తరచుగా పొందిన పరాజయం ఫలితంగా ప్రజల్లోనూ సైన్యంలో కూడా నైతిక బలం అనేది క్షీణించింది. మనం గెలుస్తామా ఓడితామా చెంది. అయితే పలుమార్లు తిరస్కుల దండయాత్ర జరిగినప్పటికీ కాకతీయులు తమ యుద్ధ నిర్వహణ విధానాన్ని సంస్కరించుకోలేదు. అలానే ఆగ్నేయాస్త్ర దళాన్ని, అశ్వదళాన్ని కూడా మెరుగుపరచుకోలేదు. ఓకే, అయితే అన్నిటికంటే ముఖ్యంగా వర్ణ వ్యత్యాసాల వల్ల కాకతీయ సైన్యంలో ఐక్యమత్యం లోపించింది. ఏంటిది? ఐక్యమత్యం లోపించింది. రెండో ప్రతాప్ చెప్పాం కదా, వెలమ నాయకులు ఉన్నారు. ఈ వెలమ నాయకులు ఎక్కువ సంఖ్యలో నాయకులు ఉన్నారు, కానీ రెడ్డి రాజ్యం తిరస్కరించారు. దీనిలో వారి మధ్య సమైక్యత లోపించి చెప్పవచ్చు. నోట్ చూడండి, రెండో ప్రతాపరుద్రుడు వెలమ నాయకులు తన సైన్యంలో చేర్చుకున్న కారణంగా రెడ్డి నాయకులు ప్రతాపరుద్రునిపై మరియు వెలమ సైనికులపై ద్వేషాన్ని ప్రదర్శించారు. ఉలుగు ఖాన్ సైన్యాలతో ప్రతాపరుద్రుడు పోరాడుతూ యుద్ధం క్లిష్ట పరిస్థితి చేరుకున్న సమయంలో కాకతీయ సేనాధిపతి బొబ్బారెడ్డి గత ఎగ్జామ్లో అడిగారు. ఎవరు? బొబ్బారెడ్డి తన సైనిక దళంతో కాకతీయ సైన్యం పిలిచి వైదొలిగి యుద్ధ భూమి నుండి వైదొలిగినట్లు ప్రతాప చరిత్ర నుండి తెలుస్తుంది. మంచిగా యుద్ధం జరుగుతుంది. ఏం చేశాడు ఈయన? ప్రతాపుడు పోరుతుంటే కాకతీయ సైన్యాధిపతి బొబ్బారెడ్డి అనే వ్యక్తి నేను సైనిక దళంతో కాకతీయ సైన్యం వైదొలిగి యుద్ధ భూమి నుండి వైదొలటు తెలియజేశాడు. నేను యుద్ధం చేయని నిష్క్రమించాడు. మనకు ప్రతాప ద్వారా తెలుస్తుంది. చూడండి ఇక్కడ నోట్ చూడండి, యుద్ధం క్లిష్టపడి చేరుకున్న సమయంలో సైన్యం నుండి వైదొలిగి శత్రుపహించ వహించిన కాకతీయుల ఓటమికి పరోక్ష కారకులు ఎవరు? బొబ్బారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రతాపరుద్రుడు శక్తి కొలది ఉలుంకాను ఎదిరించి పోరాడడం జరిగింది. దీంతో ఆంధ్రదేశం పరాజితమైంది. ఆంధ్ర సైన్యాధిపతుల్లో సుప్రసిద్ధులు కూడా మరణించారు. దీంతో ప్రతాపరుద్రుడు తురస్కుల చేతిలో బందీ అయ్యాడు. ఇలా ఊరికేం బందీ అవ్వలేదండి, చాలా పుస్తకాలు కూడా రాశారు. ఈ పుస్తకాలకు సంబంధించి మనకు ఇతను గణపతి దేవుడు, రాణి రుద్రమదేవిలాగా ఈయన కూడా పోరాడడం జరిగింది. ఈయన ఊరికే బందీ అవ్వలేదు. ఓకే, ఈయన ఒకసారి యుద్ధం చేసి మనకు వెళ్ళిపోయాడు. ఎవరు? ఎంబిటి జునాఖాన్ వెళ్ళి తిరిగి వెంటనే దాడి చేశారు. దాన్ని ఇతను సంగ్రహించుకోలేకపోయాడు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాడు, మనం గ్రూప్ 2 అనేది పోస్ట్ పోన్ అయ్యింది. ఏమి కాదులే మళ్ళీ డేట్ చదువు చెప్పంట కదా, అలా నెగ్లెక్ట్ చేశాడు. ఇతను కూడా ఏం చేశాడు? దాడి చేయాలని చెప్పేసి నెగ్లెక్ట్ చేశాడు, నిర్లక్ష్యం వహించాడు. దాంతో వెంటనే దాడి చేశారు. అప్పటికే కాకతీయ రాజ్యం మంది అనేక కప్పాలు దాల్సలకు రాజులకు ఇచ్చేసింది కదా, మనకు కాకతీయ ఆర్థికంగా ఇబ్బందికి గురైంది. మరి యుద్ధంలో పాల్గొన్న సైన్యులు మనకు ఆహార ప్రభావం వల్ల అందరూ క్షీణించిపోయారు, అందరూ కూడా మరణిస్తున్నారు. దానికి తన రాజ్యంలో ప్రజలు ఇబ్బంది కూడా ఎందుకని తులసితులకు బందీ అయ్యారని చెప్పవచ్చు. ఓకే, ఉలుగు ఖాన్ రెండో ప్రతాపరుద్రుని బందీగా ఖాదర్ ఖాన్ మరియు ఖ్వాజా హజీల్ అనే సేనాలతో ఢిల్లీకి పంపగా, ఇది ఇంపార్టెంట్ మనకు. ఉలుగు ఖాన్ ఏం చేశారు? ఖాదర్ ఖాన్ మరియు ఖ్వాజా హజీల్ అనే వారి సేనను తోడు చేసి అంటాం కదా ఢిల్లీకి పంపగా మార్గ మధ్యంలో రెండో ప్రతాపరుడు సోమోద్భవ నదిలో ఏనది? సోమోద్భవ నది అనగా నర్మదాదికే సోమోద్భవ నదికి మరణించాడు. ఇలా బందీ అయ్యాడు. ఈయన బందీకి అయితే ఉలుగు ఖాన్ తన సైన్యాధిపతి ఖాదర్ ఖాన్ మరియు ఖ్వాజా హజీల్ నేతృత్వంలో తోడు చేసి ఢిల్లీకి పంపారు. ఇందులో ఏం చేశాడు ప్రతాపరుద్రుడు? నర్మదా నదిలో దూకి మరణించాడు. దీన్నే సోమోద్భవ నది కూడా అంటారు. చూడండి, మనకు విలాస తామ్రసేని తెలుపుతుంది.
సోమోద్భవాయ సరిత ప్రతిదేవతాయ సీత త్రిదాశం వాసం అని విలాస తామ్ర శాసనం తెలుపుతుంది. అనగా మార్గ మధ్యలో ఈ రెండో ప్రతాపుడు సోమోద్భదనం దూకి మరణించాడు అని చెప్తుంది. చూడండి ఇక్కడ రెండో ప్రతాపరుద్ధుడు తన ఆస్థాన రాజ నర్తకి మరియు ఉప్పుడుగత్య అయిన మాచల దేవితో సహా నర్మదా నదిలో దూకి మరణించిన తెలుపు శాసనం విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనం. ఓకే, ఈ విలాస తామ్ర శాసనాన్ని వేయించిన వారు కూడా మనకు కరవశేషండి మనకు విలాస తామ్ర శాసనం తెలుపుతుంది. ఓకే, ఓటమి చెందారు కదా మనకు. దీంతో ఆంధ్రదేశం ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోయింది అని కాకతీయ సామ్రాజ్యం మరియు ఆంధ్ర నగరి సుల్తాన్పూర్ అయినది. గుర్తుపెట్టుకోవాలి, నోట్ చూడండి చెప్తాను. కాకతీయ సామ్రాజ్యంకు ఢిల్లీ సుల్తానులు పెట్టిన పేరు సుల్తాన్పూర్. గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. రెండో ప్రతాపరుద్ధునికి అమీర్ ఖుస్రు యుద్ధ సమయంలో పెట్టిన పేరు రావ్ లడ్హర్ దేవ్. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఈ యుద్ధ సమయంలో పట్టుబడిన బ్రాహ్మణ పండితుడు ఎవరు? జగన్నాథుడు. ఈ జగన్నాథ పండితుని ఇస్లాం మతంలోకి మార్చి అతనికి మాలిక్ మబ్బులుగా పేరు మార్చి జునాగాన్ తన ప్రతినిధిగా సుల్తాన్పూర్ పాలకుడిగా నియమించాడు. చూడండి, రెండో ప్రతాపరుద్ధుడు భాషాభిమాని మరియు సంస్కృతాంధ్ర కర్ణాటక కవులు ఇతని పోషణను అందుకున్నారు. నోట్ చూడండి, విద్యానాథుడు, మారణ, అగస్త్యుడు, గన్నారెడ్లు ఈ రెండో ప్రతాపరుద్ధుని యొక్క ఆస్థాన కవులు. గుర్తుపెట్టుకోవాలి. రెండో ప్రతాపరుద్ధుని యొక్క ఆస్థాన కవి విద్యానాథుడు. విద్యానాథుడు సంస్కృతం రచించే ప్రతాపరుద్ధ యశోభూషణం అనే అలంకార శాస్త్రం గ్రంథాన్ని రచించాడు. అగస్త్య మరియు విశ్వనాథ కవులు సంస్కృత భాషకు నూతన అలంకారాలను చేకూర్చి ప్రతాపరుద్ధుని మంత్రులు సేనాధిపతులు కూడా భాషా పోషకులమని తెలుస్తుంది. మారణ రాసిందే మార్కండేయ పురాణం. ఇక నోట్ చూడండి, ఇంపార్టెంట్. తెలుగు పురాణం ఏంటి? మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణం గన్నారెడ్డికి అంకితం ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అగస్త్యుడు. ఈయన 74 కావ్యాలు రాశాడు. వారిలో బాలభారతం ఒకటి, నలకీర్తి ఒకటి, బాలభారతం, నలకీర్తి కౌముది, కృష్ణ చరితం అనేవి ముఖ్యమైనవి. నెక్స్ట్ భాస్కర రామాయణం. మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, ఉల్లకి భాస్కరుడు, అయ్యలారు అనే వారు రచించారు. ఈ భాషలో అధిక భాగాన్ని మల్లికార్జున భట్టు రాశాడు. గుర్తుపెట్టుకోవాలి. రెండో ప్రతాపరుద్ధుని యొక్క సామంతుడి సాహిని మారయ్య కుమారుడు. ఇతని యొక్క కుమారుడే రుద్రదేవుడు. భాస్కర రామాయణంలో అయోధ్యకాండను వ్రాశాడు. ఓకే, చూడండి నోట్. ఈ భాస్కర రామాయణ యొక్క రచన పూర్తి కావడానికి సాహిని మారయ్య కుమారుడు రుద్రదేవుడే కారణమయ్యడానికి తెలుస్తుంది. ఓకే అండి, చూడండి చాలా కంటెంట్ ఉంది. ఇక్కడతో మనకు కాకతీయుల యొక్క రాజకీయత పూర్తి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మనకు కాకతీయ యుగ విషయం మనం చూద్దాం. ఓకే, మనకు టోటల్ 12 టాపిక్స్ చెప్పాను. మనకు 281 ప్రైజ్కి మనకు ఇస్తున్నాము. 280 మనకు 6300498822లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.